గతంలో యుద్ధం గెలిచేటప్పుడు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ అన్ని రకాలుగా కూడా యుద్ధం గెలవాలి అంటే అన్ని శక్తులను ఒడ్డి పోరాడాలి. అలా పోరాడి గెలిచాం ఈ రోజు. కానీ యుద్ధం గెలిచిన తర్వాత మనకంటూ మన నాయకత్వం ఎలాంటి సంకేతాలను సమాజంలోకి పంపించాలనుకుంటుందో, ఎలాంటి పరిపాలన సమాజంలో తీసుకురావాలనుకుంటుందో డెఫినెట్ గా ఆ మార్కు పాలన మనం డిజైన్ చేసుకుని వెళ్ళాలి సమాజంలోకి. ముందు ఉన్న వాళ్ళు ఇలా చేశారు కాబట్టి మనం కూడా అలా చేయాలని రూల్ ఏం లేదు. మనమంటూ ఒక మార్కు చూపించాలి కాబట్టి వైసీపీ టైంలో వాళ్ళు మాట్లాడేటువంటి అడ్డదిడ్డమైనటువంటి వాదన్ని అదే దారిలో తిప్పికొట్టాలి కాబట్టి మాకున్నంత వరకు మేము కొన్ని ఎథిక్స్ ని కాపాడుకుంటూ కొన్ని విలువలను పాటిస్తూ మా ప్రయత్నాన్ని మేము చేసి మా వాయిస్ మా గళాన్ని మేము బలంగా వినిపించాము సమాజానికి. అలాగే అప్పుడున్నటువంటి ఆ రాక్షస పాలన అడ్డుకోవడానికి మా శక్తి కొద్దీ మేము పోరాడాము. కానీ ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే ధోరణిలో వెళ్ళడం కరెక్ట్ కాదు. మనం ఏదో ఒకటి సమాజానికి ఒక మంచి చేయాలనుకుంటున్నాం, ఒక విధానాన్ని తీసుకెళ్లాలనుకుంటున్నాం. అప్పట్లో వాళ్ళు చేసినటువంటి విధానాన్ని తప్పు అని వ్యతిరేకించిన మనం ఈ రోజు ఖచ్చితంగా మనకంటూ ఒక విధానాన్ని క్రియేట్ చేసుకుని దాన్ని ఒక మంచి విధానాన్ని క్రియేట్ చేసుకుని దాన్ని సమాజంలోకి తీసుకెళ్లాలి. కాబట్టి మా అధ్యక్షుల వారు ఒక లైన్ ని డిజైన్ చేసి దాని ప్రకారమే మన యొక్క వాదన ఉండాలి సమాజంలో అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి అంతర్గతంగా వర్క్ జరుగుతూ ఉంది. ఎప్పుడైతే ఆ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తారో మళ్ళీ యథావిధిగా మేమందరం మీ ముందుకి మీడియా ముందుకు వస్తాము. అదే తప్ప మేమెప్పుడు కూడా ఎలాంటి అసంతృప్తి అలాంటివి ఏవి మాలో లేవు. పవన్ కళ్యాణ్ గారు మాకు దైవంతో సమానం. ఆయన చేస్తున్నట్టు ఈ యుద్ధంలో మేము నిరంతరం సైనికులమే. ఆయన మా సేనాని. ఆయన ఆజ్ఞాపించడం ఆలస్యం మేము ఆయుధం పట్టడానికి. మా ఆయుధం మా గళమే. వేరే మేమేమి రప్పారప్ప నరుకుతాము కత్తులు గొడ్డలు తీసుకుని తిరిగే బ్యాచ్ కాదు. జనసేన అంటే మా గళాలే మా అధ్యక్షుల వారికి ఆయుధాలు. కాబట్టి ఖచ్చితంగా మేము ఆయన పిలుపునిచ్చిన వెంటనే మళ్ళా యథావిధిగా మీ ముందుకు వస్తాం. దయచేసి ఎవరు అపార్థం చేసుకుని మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని ఎవరు ప్రతి న్యూస్లు రాసేసి మా ఫోటోలు పేర్లు వేసేసి క్వశ్చన్ చేయొద్దండి. ఇది మీకు ఈ విషయం ఖచ్చితంగా మీ అందరికి చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నాను. మళ్ళీ ఇంకొకసారి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు మీ కుటుంబ సభ్యులు మీ చుట్టుపక్కల వారు అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా జనసేన పార్టీలో సభ్యత్వం నమోదు చేసుకుని మీ యొక్క బలాన్ని పార్టీకి అందించండి. పార్టీ యొక్క భరోసాని మీ కుటుంబానికి అందించండి. జై జనసేన, జై హింద్.